చెప్పుకోవచ్చు దీన్ని. సార్ అలాగే ఆర్ఆర్ఆర్లో కూడా మనం ఎన్టీఆర్ని చూసాం. ఎన్టీఆర్ బాడీని కానీ లేకపోతే అది అంతా చాలా క్లియర్గా చూపించారు. సో దీంట్లో బాడీ కానీ లేకపోతే ఫేస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్యాన్స్ కానీ లేకపోతే నాన్ ఫ్యాన్స్ కానీ ఈ లుక్స్ వల్ల కొంచెం నెగిటివ్ టాక్ ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? అంటే కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ సాటిస్ఫాక్షన్ అవుతారు అనుకోవచ్చా? అంటే స్క్రీన్ మీద ఆయన ప్రజెన్స్ చూసే వరకు ఒకలాగా ఉంటుంది అభిప్రాయం. చూసిన తర్వాత అంతకుముందున్న అభిప్రాయాలు మారుతాయి. ఆ గ్యారంటీ ఇచ్చాడు. అంటే మనకి ఇంతకుముందు ఆయన ఒక ఫోటో రివీల్ అయింది బయట. ఆ సన్నగా బ్యాగ్ నుంచి తీసినటువంటి ఒక ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసినప్పుడు కొంత నెగిటివిటీ ప్రచారం జరిగింది, కానీ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అది ఆగింది. కాబట్టి తను కనిపించిన తీరుని జనాలు ఎంగేజ్ అయ్యారు, యాక్సెప్ట్ చేశారు. ఈ యాక్సెప్టెన్సీ సినిమా చూసిన తర్వాత అంటే పెరుగుతుంది. దాంతోపాటు ఈలోపు ఇంకా చాలా పని ఉంది, చాలా ప్రమోషనల్ కంటెంట్ బయటకు వస్తుంది. అది రావటం మొదలుపెట్టాక ఈ అభిప్రాయాలు మారుతాయి. యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ ఫోటో బయటకు వచ్చిన రోజున కనిపించిన వ్యతిరేకత లేదు ఇప్పుడు. సో సార్ అలాగే ఈ మన అనిల్ కపూర్ గారు ఉన్నారు అని అన్నారు కదా, సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది మీరు అనుకుంటారు? అంటే వాళ్ళేమి ఏ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది వాళ్ళైతే చెప్పలేదు, కానీ ఇది కీలకమైన పాత్రే. మేబీ ఆయనది కూడా ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టరా, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఈ మాఫియా యాక్టివిటీస్ని కంట్రోల్ చేసేటువంటి క్యారెక్టరా, అంటే స్టేట్ రిప్రజెంటేటివా మాఫియా రిప్రజెంటేటివా అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. నేను అనుకుంటున్నాను అది ఆ ఏరియాని ఒక ఫ్రీ ఎకనామిక్ జోన్గా మార్చినటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకు సంబంధించి చాలా కథనాలు ఉన్నాయి. అంటే ఇప్పటికీ యూట్యూబ్లో అతనికి సంబంధించిన వీడియో పెడితే బాగా నడుస్తోంది. ఆ క్యారెక్టర్ ఏమైనా ఇతనితో చేయిస్తున్నారా? జియావ్ వి అనేది పేరు అతనిది. ఆ క్యారెక్టర్ ఏమైనా ఇతనితో చేయిస్తున్నారా అనేది ఒక డౌట్. ఓకే. సో సార్ ప్రశాంత్ నీల్ గారి మూవీస్లో బేసిక్గా ఈ కేజీఎఫ్ కానీ మనం చూసుకుంటే హీరోయిన్ క్యారెక్టర్ అనేది అంటే ఇట్లా ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగా కాకుండా అలా ఉండకుండా దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు జనాల్లో. సో రుక్మిణి గారి క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు మీరు? అతనితో లింక్ అయి ఉంటుంది క్యారెక్టర్ ఆయన సినిమాల్లో. వాళ్ళ మధ్య రొమాన్స్ మరొకటి, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు ఆయన. ఇవ్వడు, రూటెడ్గానే ఉంటుంది ఈ క్యారెక్టర్ కూడా. రుక్మిణి వసంత్ని ఆల్రెడీ గ్లిమ్స్లో చూపించాడు, తనతో కథని నెరేట్ చేయించే ప్రయత్నం చేశాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి తను గాయపడి వెనక్కి వెడుతూ మాట్లాడిన పద్ధతిలో ఉంది అది. కనుక వాళ్ళ రిలేషన్ కూడా ఎమోషనల్గానే ఉంటుంది ఈ సినిమాలో అనేది అర్థమవుతుంది. సో ఇది డిఫరెంట్ క్యారెక్టరైజేషనే. ఇప్పటి వరకు స్క్రీన్ మీద చూసినటువంటి ఒక రొటీన్ హీరోయిన్ ఓరియంటేషన్ ఉండదు దీనిలో. అది ఒక క్యారెక్టరు, ఇది ఒక క్యారెక్టరు, వాళ్ళ మధ్య ఒక రిలేషన్ ఒక టైంలో ఉంటుంది, ఒక టైంలో ఉండదు, తిరిగి రీబిల్డ్ అవ్వచ్చు. ఆ ధోరణిలోనే నడుస్తాయి క్యారెక్టర్లు. సో సార్ అలాగే ఆమె చేత చేయించారు కదా సర్న రీబర్త్ అవుతుంది. సో ఎలా అసలు అంతా బైబిల్లో ఆదికాండంలో సృష్టి ఎలా ప్రారంభమైంది అనేది ఒక నేరేషన్ ఉంటుంది. ఆ నేరేషన్ని ఆవిడతో చెప్పించి దేవుడు ఏ టైంలో ఎవరిని పుట్టించాడు అనేది చెప్పుకుంటూ వెళ్ళి సృష్టి కార్యం అయిన తర్వాత ఆయన రెస్ట్లో ఉండగా ఈవిల్ పుట్టింది, అంటే సైతాన్ పుట్టాడు అని చెప్తుంది ఆవిడ.